ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. కొంతమంది ఎలా ఉంటుందంటే ప్రార్థన చేయించుకోండి అని చెప్పని అన్నప్పుడు కొంతమంది పరిస్థితుల్లో ఆ చీకటి శక్తులకి ఏమన్నా కానీ పలానా దైవజనుడు మాకున్నాడు కదా, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడులే అని చెప్పని వాడు కాముగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, యేసయ్య వారి విశ్వాసాన్ని బట్టి నువ్వు మా ఇంటికి రావద్దే ఒక మాట చెప్పంటే సరే పో స్వస్థత కలుగుద్ది అన్నాడు. యేసయ్యే ఒక ఇంటికి వెళ్ళి ఒక పసిబిడ్డను ముట్టి పైకి లేపాడు. అలాగే యేసయ్య దగ్గరికి కొంతమందిని చెవిటిదైన మోగదైన దెయ్యం పట్టిన వాడిని తీసుకొని వచ్చాడు. దైవజనుడు కూడా దేవుడు తన సంకల్పంలో ఒకవేళ తన చిత్తంలో ఉన్నట్లయితే ఫలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయంటాడు. కొన్ని విషయాల్లో ఫలానా వ్యక్తిని పిలిచి నీ దగ్గరకు పిలుచుకొని ప్రార్థన చేయంటాడు. కొన్ని విషయాలు ఫలానా వ్యక్తికి ఫోన్ చేసి ప్రార్థన చేయంటాడు. కొన్ని విషయాలు సంగమంచడం మీద ప్రార్థన చేయిస్తాడు. ఈ విషయాలు బాగా గమనించాలి. దేవుడు నిన్ను వచ్చి దైవజనుడి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకోమని ఒకవేళ దైవజనుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ మాటకు సరెండర్ అయి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేయించుకుంటే ధన్యులు ఆ పెను ఉపద్రవం నుంచి తప్పించబడతారు. ఏముందిలే మా కోసం మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ఆయన చెప్పాడులే రమ్మని ఏడపోవచ్చులే ఆయనే ప్రార్థన చేస్తాడంటే నీకు ఎదురయ్యే ఆ కీడు మీరే వచ్చి దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించుకుంటే తప్పించబడుతుంది. ఏడుండి ప్రార్థన చేస్తే కాదు, ప్రభు చెప్పిన మాటకు సరెండర్ అవ్వాలా, విధేయత చూపుతారా లేదని కూడా ప్రభు పరీక్షించుకుంటాడు. కొంతమందికి చెప్తాడు పలానా వ్యక్తికి ప్రార్థన చేయమని నాకు చెప్పిన వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, కొంతమందిని అడిగితే అబ్బాయి అదేం లేదన్నారు. చివరికి భయంకరమైన పరిస్థితులు ఎదురై అసలు ఎందుకు బ్రతుకుతున్నాం, చస్తే బాగుండు అనిపిస్తుంది అన్న పరిస్థితులు. దేవుడు నిన్ను వెళ్ళి ఒకవేళ దైవజనుడి ద్వారా చెప్పాడా ఫలానా ఇట్లా రాండి ప్రార్థన చేయాలని చెప్పని వెళ్ళిపో, ఇక ఆగిపోము. మా కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడే శాస్త్రం చేయడనే చెప్పు. ఆ ప్రార్థన చేసినా నిన్ను రమ్మంటున్నాడంటే అక్కడేదో విషయం ఉంది కాబట్టి దేవుడు నిన్ను అక్కడి నుంచి ఇటు వచ్చి ప్రేయర్ చేయించుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళమంటున్నాడు. లేదు ఆయన చిత్తము నడితే దైవజనుడు ఇంటికే నడిపిస్తాడు, ప్రార్థన చేయిస్తాడు. ఆయన చిత్తం అలా లేకుండా ఇంకొక రకంగా ఉందని దైవజనుడి ద్వారా చెప్పిస్తే ఆ మాటకు సరెండర్ అయితే ఆశీర్వాదాన్ని చూస్తాము. లేదు మాకు నచ్చినట్టు మేము ఊరేగుతామంటే ఎవడు కాపాడలేడు. దేవుడు కూడా మౌనంగా చూస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా దైవజనుడి ద్వారా ఒక మాట చెప్పించాను, ఆ మాటకు నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు. ఇంత కీడు కలగటానికి ఒకవేళ ప్రాణాలే కోల్పోవచ్చు. ఇంత కీడు కలగటానికి ఎందుకని ప్రభువా అని చెప్పి ఆయన ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఆయన ముందుగానే చెప్తాడు, వెళ్ళిపోయి ఫలానా దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించుకుంటాడు. కొంతమందికి దైవజనుడికి చెప్తాడు, మొన్న ఒక అక్కకి చెప్పానన్న అమ్మ ఇట్లా సంగతి ఇది, అమ్మాయి నన్ను పిల్లగాడిని ఇట్లా తీసుకొని రండి అని చెప్పి వస్తే సేఫ్, రాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి అవన్నీ మీరే అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళైనా కాదు ఇంకెవరైనా సరే. దానికి సేవకుడు ఉత్తరవాది కాడు. అసలు ఒక తప్పుడైతే వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేద్దాం, మౌనం కూర్చో అని చెప్తాడు దేవుడు. వాళ్ళు చెప్పినా వినట్లేదు కాబట్టి మౌనంగా కూర్చో అంటాడు. అప్పుడు చచ్చినట్టు ఎదురయ్యే పరిస్థితి అనుభవించాల్సి వస్తుంది. ఇక ఆ తీవ్రమైన నష్టం జరిగిన తర్వాత అయ్యో అమ్మో అని లబో దిబో అని మొత్తుకుంటారు. అంత దాకా దేనికి? ప్రభు చెప్పినట్టు సరెండర్ అయ్యి ప్రభు కృప పొందుకొని స్వస్థతో విడుదల, చీకటి అంధకార శక్తుల బంధకాలు ఏదో ఒక దాని నుంచి విడుదల పొందుతారు. ప్రభు కృప ఖచ్చితంగా పొందుకొని ఆయన కృపలో వర్ధిల్లుతారు. గమనించండి, ప్రభు చెప్పినట్లు అడుగులు వేద్దాం, ప్రభు కృప పొందుతాం. దేవునికే మహిమ కలుగుతాం. ఆమేన్. హల్లెలూయా.